హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ యాదా వాసవి. అండ్ చూస్తున్నారు కదా, మేమైతే బీచ్కి వచ్చేసాము. ఇది వచ్చేసి సీ బీచ్. ఒమాన్ అనే కంట్రీలో మస్కట్ అనే సిటీలో సీబ్ అనేది ఒక ప్లేస్ అన్నమాట. ఆ ప్లేస్లో ఈ బీచ్ ఉంటుంది. సీబ్ బీచ్ అని పిలుస్తారు. మీకు ఆల్రెడీ నేను చెప్పే ఉంటాను కదా, ఇక్కడ న్యూ ఇయర్ ఈవెంట్స్ చాలా బాగా చేస్తారని చెప్పేసి. మేము వచ్చిన టైంకి అక్కడైతే మస్కట్ నైట్స్ అయితే ఇంకా అవుతూ ఉన్నాయి మేము వెళ్ళినప్పుడు సీ బీచ్కి. అండ్ చూస్తున్నారు కదా, ఈ బీచ్లో శాండ్తో అయితే చాలా బాగా ఆడుకోవచ్చు. చాలా వరకు ఇక్కడికి వచ్చేసి శాండ్లో కూర్చొని ఇంకా భోజనాలు చేస్తారు. ఏం చేస్తున్నారు అత్తమ్మా? అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, సీ బీచ్లో మనం ఎక్కడ చూసినా అంటే వాటర్కి దగ్గర ఎక్కడ చూసినా కూడా చాలా వరకు శంకులు ఇంకా గవ్వలు అయితే ఉంటాయి. ఆడవాళ్ళు అయితే అక్కడికి వెళ్తే తప్పకుండా తీసుకోకుండా ఉండరు. మేము కూడా అదే పని చేసాము. వాటిని కలెక్ట్ చేసుకొని ఇంకా కొన్ని అయితే ఫిల్ చేసుకొని ఇక్కడ నుంచి అయితే ఇంకా ఇక్కడ సీ బీచ్లో ఈవెంట్స్ జరుగుతున్నాయి. అవేంటంటే మస్కట్ నైట్స్ అయితే జరుగుతున్నాయి. ఇవైతే జనవరిలో జరిగాయి. జనవరి టు ఫిబ్రవరి 1 వరకే జరిగాయి. అప్పుడు వెళ్ళిన వీడియో అన్నమాట ఇది. చూస్తున్నారు కదా, ఇక్కడైతే స్టేజ్ పర్ఫార్మెన్సెస్ కూడా జరుగుతున్నాయి. అండ్ ఇక్కడ కూడా అన్ని స్టాల్స్ అయితే పెట్టారు. ఇవన్నీ ఫుడ్ స్టాల్స్ అన్నమాట. అండ్ ఇక్కడైతే చాలా బాగా జరుగుతుంది ఈవెంట్ అయితే. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ స్టాల్స్ అన్నీ వచ్చేసి చిన్నపిల్లలకి అన్నమాట. అంటే చిన్నపిల్లలకి యూజ్ అయ్యే గేమ్స్ అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ స్టేజ్కి పక్కన చైర్స్ ఉంటాయి కదా, దాని పక్కన ఇటు సైడ్కి చిన్నపిల్లలకి ఇబ్బంది కాకుండా, అంటే చిన్నపిల్లలు తప్పిపోకుండా ఉండడానికి నీట్గా ఫెన్సింగ్ లాగా వేసేసి పిల్లలకైతే ఆడుకోవడానికి స్టాల్స్ అయితే పెట్టారు. అండ్ చూస్తున్నారు కదా, మా వాళ్ళు అయితే ఇక్కడ కూర్చున్నారు. స్టేజ్ పర్ఫార్మెన్సెస్ అవుతున్నాయి అని చెప్పేసి ఇంకా నేను కూడా ఇటువైపు వచ్చేసాను. అండ్ స్టేజ్ పర్ఫార్మెన్సెస్ అయితే చూస్తున్నాము. खाली पीली 18 कप चाय भी दो पिया रे, बीड़ी पी के नुक्कड़ पे वेट तेरा किया रे, खाली पीली 18 कप चाय भी दो पिया रे. ఇక్కడైతే స్టేజ్ పర్ఫార్మెన్సెస్ అన్ని కంట్రీస్ నుండి వచ్చిన వాళ్ళందరూ చేశారు. మన ఇండియా నుంచి కూడా వచ్చిన వాళ్ళు చేశారు కదా, నేనైతే ఈ వీడియోలో పెట్టాను, చూశారు కదా మీరంతా. అండ్ ఇక్కడైతే మొత్తం స్టాల్స్ పెట్టారు కదా, అటువైపు నుంచి కొంచెం ముందుకెళ్ళాము. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడైతే చాలామంది జమ అయ్యారు. ఏంటబ్బా అని అటువైపు వెళ్ళి చూస్తే ఇక్కడైతే ఉమానీస్ వాళ్ళ ట్రెడిషనల్ డ్యాన్స్ అయితే చేస్తున్నారు. మీ అందరికి కూడా చూపిద్దామని చెప్పేసి ఇంకా వీడియో అయితే తీశాను.
చూస్తున్నారు కదా, మీరైతే ఉమానీస్ ట్రెడిషనల్ డ్యాన్స్ అయితే చూశారు నా వీడియోలో. అండ్ మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీరు చేసే సబ్స్క్రైబ్ వల్ల నాకు ఇంకొన్ని వీడియోస్ పెట్టాలని అనిపిస్తుంది. అండ్ మీరు చేసే లైక్ వల్ల యూట్యూబ్ వాళ్ళు నా వీడియోస్ని ఇంకొంతమందికి పంపిస్తారు. సో ప్లీజ్ నా ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.